అందరికీ నమస్కారం. మాట్లాడే ముందు వినండి, స్పందించే ముందు ఆలోచించండి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 88వ కథని చెప్పుకుందాం. కథ పేరు బొద్దింక గందరగోళం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? కళ్యాణ్ నలుగురు స్నేహితులతో కలిసి ఒక హోటల్కి వెళ్ళి అక్కడ పిజ్జా ఆర్డర్ చేస్తాడు. కొంచెం సమయం తర్వాత పిజ్జా వస్తుంది. అందరూ తింటూ ఉండగా ఒకరి పళ్ళెంలో అనుకోకుండా ఒక బొద్దింక పడుతుంది. అతను భయపడి అమ్మో బొద్దింక అని గట్టిగా అరుస్తూ దాన్ని ముందుకు తోసేసరికి అది వెళ్ళి రెండవ వాడి ప్లేటులో పడుతుంది. అతడు కూడా గట్టిగా అరుస్తాడు. మిగిలిన వాళ్ళంతా గోలగోల చేస్తారు. ఆ బొద్దింక చివరికి కళ్యాణ్ ప్లేటులో పడుతుంది. కళ్యాణ్ మాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో దానిమీద ఒక ఖాళీ గ్లాసు బోర్లిస్తాడు. అది ఎక్కడికి వెళ్లకుండా ఆ గ్లాసు కిందే ఉండిపోతుంది. స్నేహితులందరూ పిజ్జా తినడం మళ్ళీ మొదలు పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళంతా పరిస్థితికి రియాక్ట్ అయితే కళ్యాణ్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ రెస్పాండ్ అవ్వడం ఎంత ముఖ్యమో గ్రహించండి. కథలో సానుకూలంగా స్పందించడం గురించి తెలుసుకున్నాం. కొంతమంది చిన్న విషయానికే గందరగోళంలో పడిపోయి సమస్యని క్లిష్టంగా మార్చుకొని వారి సమర్థతను మర్చిపోయి చిక్కులో పడతారు. మరికొంతమంది సందర్భాన్ని సమయస్ఫూర్తితో సానుకూలంగా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు. కాబట్టి మాట్లాడే ముందు వినండి, స్పందించే ముందు ఆలోచించండి. రియాక్షన్ ఈజ్ మోర్ ఆటోమేటిక్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్ విత్ ఎ మోర్ ఎమోషనల్ ఫ్లేవర్. రెస్పాండ్ ఈజ్ మోర్ ఇన్వాల్వింగ్ ఆఫ్ సమ్ డిగ్రీ ఆఫ్ కాన్షియస్ థింకింగ్. మీరు రియాక్ట్ అయిన సందర్భానికి పర్యవసానం, రెస్పాండ్ అయిన సందర్భానికి పర్యవసానాన్ని బేరీజు వేసుకోండి. పరిస్థితులు మన చేతుల్లో లేవు, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తామో అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 88వ కథ సమాప్తం.